హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. మనం ఈ వీడియోలో బీఈడీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మనకి ఏ విధంగా ఉంటాయి, ఎన్ని పేపర్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది, థియరీ అండ్ ప్రాక్టికల్ ఎన్ని ఉంటాయి, ఇంటర్న్షిప్కి ఎన్ని డేస్ వెళ్ళాలి, సో మనం ఎవ్రీథింగ్ సెకండ్ సెమిస్టర్ గురించి మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు బీఈడీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ వచ్చేసి మనకు కంప్లీట్గా మనకు 5 పేపర్స్ ఎగ్జామ్స్ ఉంటుందండి. 5 పేపర్ థియరీ ఎగ్జామ్స్ మనం రాయాల్సి ఉంటుంది. అందులో సోషియోలాజికల్ ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకు సోషియోలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, తెలుగు మీడియం వాళ్ళకి విద్యా సమాజ శాస్త్రం ఆధారాలు. సెకండ్ పేపర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, సిద్ధాంతము మరియు సాధన. థర్డ్ పేపర్ వచ్చేసి కంటెంట్ కమ్ పెడగాగీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 1 మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, అంటే ఏ మెథడాలజీ మీరు మెథడ్ 1 కింద ఏది తీసుకుంటే అదన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పేపర్ వచ్చేసి మనకు కంటెంట్ కమ్ పెడగాగీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ 1, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్, సైన్స్ బయోసైన్స్ వాళ్ళకి బయోసైన్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, ఇట్లా మీరు ఏది తీసుకుంటే అదన్నమాట. మనకు ఫిఫ్త్ పేపర్ వచ్చేసి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో మనకి ఇందులో 35 మార్క్స్కి సంబంధించిన పేపర్ ఇది ఒకటే. ఇవన్నీ మనకు 70 మార్క్స్కి ఉంటుంది, ఇది మనకు 35 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకు ఇప్పుడు నెక్స్ట్ మనకు మార్క్స్ ఏ విధంగా ఇస్తారు అంటే ఎగ్జామ్ పేపర్కి మనకు టైం డ్యూరేషన్ ఎంత ఉంటుంది, యూనివర్సిటీ అంటే మన థియరీ ఎగ్జామ్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఎన్ని ఉంటాయో చూద్దాం. సో మనకు సోషియోలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి టైం డ్యూరేషన్ వచ్చేసి మనకి 3 అవర్స్ ఉంటుందండి. యూనివర్సిటీ ఎగ్జామ్ థియరీ ఎగ్జామ్ అంటే మనం వేరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాల్సిన ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 70 ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్ అంటే మన కాలేజీలో రాయాల్సిన ఎగ్జామ్ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ మనకు 100కి ఉంటుంది. తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, సిద్ధాంతము మరియు సాధన. దీనికి కూడా మనకు సేమ్ 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్, 70 మార్క్స్కి యూనివర్సిటీ ఎగ్జామ్, 30 మార్క్స్కి ఇంటర్నల్ ఎగ్జామ్, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. థర్డ్ పేపర్ వచ్చేసి మీ మెథడాలజీ 1, కంటెంట్ కమ్ పెడగాగీ ఆఫ్ సమ్ సబ్జెక్ట్. ఓకే, మీ మెథడాలజీ 1 అన్నమాట. దానికి కూడా సేమ్ మనకు 3 అవర్స్ ఎగ్జామ్, 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్ 30 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ కంటెంట్ కమ్ పెడగాగీ ఆఫ్ మెథడ్ 2 మీరు తీసుకుంటే అది దానికి 3 అవర్స్ ఎగ్జామ్, 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్, 30 మార్క్స్ మనకి ఇంటర్నల్ ఎగ్జామ్, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఫిఫ్త్ పేపర్ వచ్చేసి ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కళా విద్య. దీనికి మాత్రమే మనకు ఒక 1.5 అవర్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ 35 మార్క్స్ థియరీ ఎగ్జామ్ ఉంటుంది, 15 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకు 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చింది కదా, మనకు 5 పేపర్స్కి అంటే ఎగ్జామ్ టైం ఎంత ఉంటుంది అండ్ ఎన్ని మార్క్స్కి థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది, సో టోటల్ ఎన్ని మనకు అన్నది. సో ఒకసారి మనకు కంప్లీట్ అంటే బీఈడీ సెకండ్ సెమిస్టర్కి కంప్లీట్ మార్క్స్ ఎన్ని ఉంటాయి యూనివర్సిటీ నుంచి అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్. ఓకే, అండ్ ఇంటర్న్షిప్కి ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది చూద్దాం, ప్రాక్టికల్స్ విత్ ఇంటర్నల్. సో మనకు సెకండ్ సెమిస్టర్కి వచ్చేసి యూనివర్సిటీ ఎగ్జామ్స్ నుంచి మనకు పెట్టే మార్క్స్ వచ్చేసి 280 మార్క్స్ అన్నమాట. ఓకేనా, 280 మార్క్స్కి మనకైతే ఎగ్జామ్ పెడతారు, ఇది చూడండి. దెన్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 120 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఏది థియరీ పార్ట్ ఏది ఇంటర్నల్ పార్ట్ అనేది. సో ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఇదన్నమాట. తర్వాత మనకు ఇది 35 మార్క్స్ పేపర్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇదొకటి మాత్రం మనకు ఈ పేపర్ ఉంటుంది, ఒక పేపర్ మాత్రమే ఉంటుంది. మనకు ఫస్ట్ సెమిస్టర్లో 2 ఉంటాయి, సెకండ్ సెమిస్టర్లో 1 మాత్రమే ఉంటుంది. అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు 30 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్న్షిప్ నేను ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత స్టెప్ అదేనండి, మీకు ఇంటర్న్షిప్ మనం ఎన్ని డేస్ వెళ్ళాలి, దానికి మనకు అంటే ఏం చేయాలి ప్రాసెస్ అనేది చెప్తా. సో మనకు ఇంటర్న్షిప్కి వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళంటే మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి 2 డేస్, మెథడ్ 1 మెథడ్ 2 అన్నమాట. లెసన్ ప్లాన్స్ మనం చెప్పాల్సి ఉంటుంది, 1 డే ఈచ్ 1 డే ఉంటుంది. దానికి మనకు 100 మార్క్స్. అండ్ మన ఇంటర్నల్ అంటే మన కాలేజీ వాళ్ళు మనకు క్రెడిట్ చేసే మార్క్స్ వచ్చేసి 150 అన్నమాట. ఓకే, తర్వాత టోటల్ ఇప్పుడు మనకు టోటల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ నుంచి మనకు 415 ఉంటుంది సెకండ్ సెమిస్టర్కి అండ్ ఇంటర్నల్ వచ్చేసి 285 ఉంటుంది. టోటల్ మనకు
బీఈడి సెకండ్ సెమిస్టర్కి ఉండే మార్క్స్ వచ్చేసి 700 మార్క్స్ అయితే మనకు ఉంటాయి. ఈ విధంగా అయితే మనకు మార్క్స్ డీవియేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో మీరు నేను ఇది మార్క్స్ గురించి కూడా మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు యూజ్ అవుతుంది. మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలన్నది మనకు ఒక ఐడియా వస్తుంది సెమిస్టర్ మీద. మన ప్రిపరేషన్కి మనకు ఒక టైం, ఎందుకంటే మనం ఇప్పుడు బీఈడి చేస్తే కూడా మనం టెట్ దానికి ప్రిపేర్ అవ్వచ్చు. దీనికి ఎంత టైం కేటాయించాలి, దానికి ఎంత టైం కేటాయించాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చెప్తున్నా. ఓకే, సో మనకు ప్రీ ఇంటర్న్షిప్ 1-2 ఉంటుందండి. మనకు బీఈడి సెమిస్టర్ 1లో ఇంటర్న్షిప్ 1 ఉంటుంది, ప్రీ ఇంటర్న్షిప్ 1 ఉంటుంది. ఇక్కడ మనకు ప్రీ ఇంటర్న్షిప్ 2 ఉంటుంది. ఇది మనకు 1 వీక్ మన కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఇంటర్న్షిప్ 1. ఓకే, ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ 1 స్టార్ట్ అవుతుంది. ఇది మనము 20 days అట్లా మనము స్కూల్కి వెళ్ళి టీచ్ చేయాల్సి వస్తుంది. అంటే ఫైనల్ ఒక పీరియడ్ ప్లాన్స్ 10 అన్నమాట. మనం ఒక 10 పీరియడ్ ప్లాన్స్ చెప్పాలి ఈచ్ మెథడాలజీ నుంచి, మెథడ్ 1 అండ్ మెథడ్ 2 నుంచి. ఇందులో నుంచి 10 అండ్ అందులో నుంచి 10. ఓకే, మనకు అవే ప్రాక్టికల్ లాగా పెడతారు, సరేనా. అండ్ రికార్డ్స్, మనకు రికార్డ్స్ వచ్చేసి కంప్లీట్లీ మనం 13 రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది సెకండ్ సెమిస్టర్లో. అసెస్మెంట్ రికార్డ్స్ వచ్చేసి 5, అంటే సోషియలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ, ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడ్ 1 అండ్ మెథడ్ 2. ఇవి మనం 5 రాయాలి. అండ్ పీరియడ్ ప్లాన్స్ రికార్డ్స్ వచ్చేసి 2 రాయాలన్నమాట. మెథడ్ 1 నుంచి 5 జనరిక్ ప్లాన్స్ రాయాలి అండ్ 5 ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్స్ రాయాలి. మెథడ్ 2 నుంచి 5 జనరిక్ ప్లాన్స్ రాయాలి అండ్ 5 ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్స్ రాయాలి. ఓకే, అండ్ నేను మీకు చెప్తానండి రికార్డ్స్ మనం ఎట్లా రాయాలి అండ్ మనం టీచింగ్ రికార్డ్స్ కానీ మనం ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకు ప్రీ ఇంటర్న్షిప్ రికార్డ్స్ వచ్చేసి 2 అన్నమాట. అంటే మనం ఫస్ట్ అనుకున్నాం కదా ప్రీ ఇంటర్న్షిప్ 2 అన్నది, ఇక్కడ మనం 2 రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది, మెథడ్ 1 అండ్ మెథడ్ 2. నెక్స్ట్ ఫైనల్ లెసన్ ప్లాన్స్ వచ్చేసి 4 ఉంటాయి. మెథడ్ 1 నుంచి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ 1 ప్లాన్, అండ్ మెథడ్ 2 నుంచి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ నుంచి 1 ప్లాన్ అన్నమాట. మనకు ప్రాక్టికల్ అని చెప్పాం కదా దానికన్నమాట. ఓకే, సో ఇదండి బీఈడికి సంబంధించిన కంప్లీట్, బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ మీకు బీఈడి గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్నా, ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా బీఈడి గురించి ఇన్ఫర్మేషన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.